హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దేవికా వ్లాగ్స్. ఈ రోజు అయితే మీకు దగ్గు జలుబు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ చెస్ట్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఇట్లనైతే బాగా కట్ చేస్తుందండి. మనకి కఫాన్ని బాగా కట్ చేస్తుంది. నేను చెప్పిన విధంగా చేయండి. చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో అల్లం అయితే బాగా తొక్కలన్నీ తీసేసి అవి బాగా కడుక్కొని చూడండి, ఇసుకవి ఉంటుంది, నీట్గా క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయ కూడా ఒక చిన్న సైజ్ అయితే వేసుకోండి. ఉల్లిపాయ ఒక హాఫ్ ముక్క అయితే వేసుకోండి, ఎక్కువ ఘాట్ అయిపోద్ది. అలాగే జీలకర్ర, ఉప్పు, పసుపు కూడా వేసుకోండి. అలాగే ఈ ఆనియన్ సీడ్స్ అంటారు కదా, అవేనండి కలోంజీ ఏదో అంటారు, అది కూడా వేసుకోవాలి. తర్వాత అయితే ఇది మనం మిక్సీ పట్టుకోవాలి. ఇందులోని ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం. దాన్ని మిరియాలు కూడా వేసుకోవాలి అందులోని, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము. దీనికి కొంచెం ఆయిల్ అయితే ఉండాలండి, లేకపోతే డ్రైగా ఉంటుంది. ఆయిల్ అయితే బాగా మరిగింది. ఇప్పుడైతే ఈ పేస్ట్ అయితే ఇందులో వేసుకుందాము. అట్లా ఈ జార్లోనైతే వేసుకొని అందులో వేసేసుకుంటున్నానండి నేనైతే. కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు మనం అయితే ఇలా ఉంచుకోవాలండి. వాటర్ కొంచెం యాడ్ చేస్తున్నాను నేను, లిక్విడ్ లాగా ఉండడానికి. బాగా